హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజ్ సూప్ చేసుకోబోతున్నాము. వేసుకోవాలి. అంత పాట పాడు. సో నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అది అలా ఫ్రై అయ్యేలోపు మనం 1/4 ఆఫ్ ది కార్న్స్ని మిక్సీలో వేసుకున్నాము. బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బాగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బీన్స్ని వేసుకున్నాం. అలానే నెక్స్ట్ క్యారెట్, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. సరే ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో అచ్చం చూస్తే దానికి క్యారెట్ తాలింపు ఉన్నట్టే ఉంది. క్యారెట్ కాదు, క్యారెట్ బీన్స్. సో నెక్స్ట్ స్వీట్ కార్న్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా తగినంత ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా రోస్ట్ చేయాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నార్మల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేస్తాం కదా, సో అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కార్న్ మాత్రమే అచ్చంగా వేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది అంతగా తెలీదు. సో కార్న్ కొంచెం పేస్ట్ చేసుకున్న వల్ల ఇలాగా ఒక ఫ్లేవర్, ఆ స్టిక్కీనెస్ అనేది వస్తుంది. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి స్లోగా. ఇలా బాగా మిక్స్ చేసుకుని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సరిపడా వేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు టేస్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సో మూత పెట్టేసుకుని ఉడికించేసుకుందాం. మీడియంలో పెట్టేసుకుందాం. ఓకే, వెయిట్ ఫర్ సమ్ టైమ్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ముక్క ఎలా బాయిల్ అయినాయి. ఏ ముక్క? స్వీట్ కార్న్, క్యారెట్ ముక్క. అదేలే, చికెన్ ముక్క ఏమో అని. కాదు. సో ఫ్రెండ్స్, కార్న్ పౌడర్ని ఇలా వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న నీళ్ళలో బాగా వేసేసుకొని కలుపుకోవాలి. సో నెక్స్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఎక్కువ పడిపోయింది ఫ్రెండ్స్, అందుకే తీసేసిన. మీరు మాత్రం తక్కువ వేసుకోండి, అంటే మంట పుట్టింది. టేస్ట్ పారే.
டேஸ்ட் அப்புறமா பார்க்கலாம் இரு. పెప్పర్ స్మెల్ సూపర్గా ఉంది. బాగా మిక్స్ చేసుకోవాలి. సూప్ చూసేకి మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా బాగుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసిన. పాపం ఫ్రెండ్స్, మా మేనకోళ్ళని మా అక్క బాధేస్తుంది, హోంవర్క్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా? సూపర్గా ఉంది ఫ్రెండ్స్.